బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు అగ్ని ప్రమాద ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో నుంచి ఒక మృతదేహం ఎవరిదనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆ మృతదేహం మిస్ అయిపోయింది. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? మీరు గమనిస్తే ఇప్పటి వరకు 19 మంది మరణించినట్టుగా మనకు తెలుసు. కానీ వారంతా కూడా వారి మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు, వారి DNA శాంపిల్స్ అన్నీ కూడా అక్కడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వారందరూ తీసుకోవడం జరిగింది. 18 మంది కుటుంబాలకు సంబంధించి 18 మంది మరణాలకు సంబంధించి ఆయా కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ ఒక్క మృతదేహం ఎవరిదనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆ వ్యక్తి ఆరంగర్లో ఎక్కినట్టుగా డ్రైవర్ చెప్తున్నాడట. చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి వాడని దానిపైన ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. మనం ఆ లిస్ట్లో చూసినా కూడా U14 అప్పర్ స్లీపర్ సంబంధించిన స్లీపర్ బెర్త్లో సీట్ నెంబర్ 14 ఖాళీగా ఉంది. సో ఆ ఖాళీగా ఉన్నటువంటి సీట్లో ఆరంగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక యువకుడిని ఎక్కించుకున్నారట ఆ సీట్లో. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సు బయలుదేరింది. అలా వెళ్తూ ఉన్న క్రమంలో అంతవరకు సవ్యంగానే ఉంది. ఇక సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, ఎక్కడ ఎటువంటి గ్యాప్ కూడా లేదు. సో ఆ వ్యక్తి ఎవరు? ఎందుకంటే రిజర్వ్ చేసుకున్న సీట్లో అయితేనేమో ఇప్పుడు అక్కడ పేరు ఉంటాయి, ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయి. కానీ బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాల్లో మొత్తం 19 మంది చనిపోతే 18 మంది కుటుంబీకులు అక్కడ చేరుకున్నారు. కానీ ఆ 19వ వ్యక్తి, ఆ ఒక్క మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసుల సహాయాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు కర్నూలు పోలీసులు. వీరి సహాయం తీసుకొని ఆరంగర్ దగ్గర ఆ వ్యక్తి బస్సులో ఎక్కినట్టుగా CCTV ఫుటేజ్ ఏదైనా ఆధారం దొరక్కపోతుందా అని చెప్పి వారంతా హైదరాబాద్ పోలీసుల సహాయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అవసరమైన చర్యలు చేపట్టారు. మృతదేహాలకు కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. DNA శాంపిల్స్ తీసుకున్నారు. ఆ DNA శాంపిల్స్తో ఆ డెడ్ బాడీస్కి ఆ మృతదేహాలకు కనుక మ్యాచ్ అయితే, అటు ఫ్యామిలీస్తో మ్యాచ్ అయితే కనుక అటు తేల్చుకోలేకపోతున్నారు. సో 9 ప్రభుత్వ డబుల్ ఫ్రీజర్ సంబంధించినటువంటి ఆ ఫ్రీజర్స్లో ఈ యొక్క మృతదేహాలని ఉంచినట్టు తెలుస్తోంది. సో మృతదేహాలను తరలించేందుకు తెలంగాణ నుంచి 9 ప్రభుత్వ డబుల్ ఫ్రీజర్ పార్థివ వాహనాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో ఏపీ నుంచి 8 ప్రైవేట్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం కల్లా DNA రిపోర్ట్లని ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళని యొక్క ప్రక్రియని వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. కానీ 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్క మృతదేహం పైన పోలీసు ఎటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్, సో 18 మందికి సంబంధించి ఆయా కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. వారు బ్లడ్ శాంపిల్స్ని కూడా ఇచ్చారు. అటు మృతదేహాలకు సంబంధించి ఆ ఎముకలు, ఆ బూడిదలో నుంచి వారి DNA శాంపిల్స్ కూడా తీసుకొని 2 కనుక మ్యాచ్ అయితే ఆ మృతదేహం పలానా వాళ్ళదని చెప్పి గుర్తుపడడానికి అవకాశం. ఎందుకంటే కంప్లీట్గా ఫేస్ మొత్తం బర్న్ అయిపోయింది, బాడీ పార్ట్స్ అన్నీ కూడా బర్న్ అయిపోయాయి. కంప్లీట్గా ఒక సజీవ దహనం, ఒక బూడిద మాత్రం మిగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబాలకు ఆ ఎముకలు అప్పచెప్పడానికి DNA టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఒక్క మృతదేహం ఎవరిది? ఆ డ్రైవర్లు చెప్తున్న ప్రకారంగా ఆరంగర్లో ఆ వ్యక్తి బస్సు ఎక్కాడన్నట్టుగా చెప్తున్నారు. సో ఎంత మేరకు వచ్చింది ఆ ఒక్క మృతదేహాన్ని కనుక్కోవడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మౌనాజ్ ఆరంగర్లో ఎక్కినటువంటి వ్యక్తి 50 సంవత్సరాలు ఉంటాయి అనేసి అంచనా వేస్తున్నారు. అయితే ఈ 18 మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మృతులు, ఆ మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వారంతా కూడా తమ మృతదేహాలకు సంబంధించినటువంటి దానిపైన తీసుకువెళ్ళడానికి DNA పరీక్షల కోసం రక్త నమూనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి ఘటన జరిగిన రోజు నుంచి ఇవాళ వరకు ఏ ఒక్కరు ఒక మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహానికి సంబంధించినటువంటి తీసుకెళ్లేందుకు ఏ ఒక్కరు రానటువంటి పరిస్థితి. అసలు ఈ సమాచారం ఆ కుటుంబ సభ్యులకు తెలుసా లేదా అసలు ఇప్పటి వరకు ఎవరైతే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారు ఉన్నారా అనేటువంటి దానిపైన కూడా ఏ ఒక్కరు కూడా ట్రేస్ అవుట్ కానటువంటి పరిస్థితి. తనకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు కూడా ఘటన జరిగినటువంటి స్థలంలో ఎలాంటి ఆనవాళ్ళు కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో తనకు ఎలాంటి తన ఒంటి పైన కానీ లేకపోతే తను వేసుకున్నటువంటి బంగారు నగలు, గొలుసులు అట్లా ఏవి కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈ మృతదేహం ఎవరిది, ఎవరిది అనేటువంటి గుర్తించడంలో పోలీస్ అధికారులు, అధికార యంత్రాంగం తలమునకలు అవుతున్నా కూడా ఏ ఒక్కరు సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి
వాళ్ళ బంధువులు కూడా రానటువంటి పరిస్థితి. దీని మీద సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. ఇంకా మిస్టరీ అయితే వీడడం లేదు. ఈ మృతదేహం ఎవరిదనేటువంటి అంశం మీద తలలు పట్టుకునేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం ఉంది. మరోవైపు ఘటన జరిగి ఇప్పటికీ 2 రోజులు పూర్తయింది. 3వ రోజు గడుస్తూ ఉంది. DNA పరీక్షల కోసం విజయవాడకి రక్త నమూనాలు పంపించినటువంటి నేపథ్యంలో 16 మందికి సంబంధించినటువంటి రక్త నమూనాలు ఇక్కడే కర్నూలు జనరల్ హాస్పిటల్లో సేకరించినటువంటి దీనిపైన విజయవాడకు పంపించారు. మరో ఇద్దరికి సంబంధించి అటు ఒడిశా నుంచి బీహార్ నుంచి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా విజయవాడకే రండి, అక్కడే తీసుకుంటామని చెప్పి బాధిత కుటుంబాలని అక్కడే పిలిపించుకొని DNA పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు ఉదయానికి లేదా మధ్యాహ్నం లోపు DNA పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నమూనా సేకరణ కంటే రిపోర్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మృతదేహాలను అప్పజెప్పేందుకు అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దగ్ధమైనటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు దగ్ధమైనటువంటి బస్సులో మరణించినటువంటి 18 మృతదేహాలను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం 9 పార్థివ దేహాలకు సంబంధించినటువంటి అంటే పార్థివ దేహాలను పంపించేటువంటి క్యారీ చేసేటువంటి బస్సులు డబుల్ ఫ్రీజర్ అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో అంబులెన్స్ను ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి మార్చర్ వద్దకు మనం వెనకే కనిపిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఉచిత సేవ పార్థివ వాహనం సంబంధించినటువంటి వాహనాన్ని ఇక్కడికి 9 వాహనాలు పంపించారు. అయితే ఏపీ సంబంధించి అంటే ప్రధానంగా కర్నూలు నగరంతో పాటు పరిసరాల్లో రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ వాహనాలు లేకపోవడంతో ఫ్రీజర్ ఉన్నటువంటి ప్రభుత్వ వాహనాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి మహాప్రస్థానం పేరుతో ఏపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మృతదేహాలకు సంబంధించి ఎక్కడన్నా నిరుపేదలకు సంబంధించినటువంటి మృతదేహాలను తమ స్థానాలకి తమ గ్రామాలకి పంపించాలంటే మహాప్రస్థానం పేరుతో తిరుగుతున్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫ్రిజర్తో ఉన్నటువంటిది ఏ ఒక్కటి లేకపోవడంతో ప్రైవేటుకు సంబంధించినటువంటి 8 వాహనాలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ఘటనలో మృతి చెందినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ కూడా ఏపీ ప్రభుత్వమే ఆ యొక్క ఖర్చును బేర్ చేసి పంపించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణలో అంబులెన్స్ సిద్ధంగా ఉండడంతో వాళ్ళకి అందుబాటులో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 9 అంబులెన్స్ను ఇక్కడ పంపించడం డబుల్ ఫ్రిడ్జ్ ఉన్నటువంటి అంబులెన్స్ను పంపించడం జరిగింది. సో మొత్తంగా ఇవాళ సాయంత్రము లేదంటే రేపు మధ్యాహ్నం లోపు DNA రిపోర్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మృతదేహాలను తరలించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే మొన్నటి రోజునే సంఘటన జరిగిన రోజే ఇక్కడ అధికారులంతా ఒక అనౌన్స్ చేసేయడం జరిగింది. బంధువులంతా వచ్చి ఉన్నారు. ఇక్కడ రక్త నమూనాలు ఇచ్చిన వారంతా కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోవచ్చు. రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది. అంతవరకు మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడద్దండి, దయచేసి ఇండ్లకి వెళ్ళేవారు ఊర్లకి తమ గమ్యస్థానాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పి ఆదేశిస్తూనే ఎవరైతే అంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ బీదర్ నుంచి వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దీనిపైన ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ గెస్ట్ హౌస్లోనే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 4 మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అది నిన్నటి సాయంత్రం. సో ఇవాళ ఈ DNA పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తాయి అనేటువంటిది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3 రోజులైంది తమ వారిని పోగొట్టుకుని ఘటనా స్థలంలో చూస్తే కాలి బూడిదే ముద్దైపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం చివరి చూపు కూడా చూసుకోలేదు. కానీ మృతదేహాలు కూడా సకాలంలో అందించలేకపోతున్నారు. DNA రిపోర్ట్ కోసం కర్నూలు నుంచి హైదరాబాద్ ఇక్కడ విజయవాడకు పోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే ప్రభుత్వాలు ఆల్టర్నేట్ గా DNA కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంలో కొంత మెరుగుపరిచి అంటే ఫ్యూచర్ రాబోయేటువంటి కాలంలో అయినా సరే ఇక్కడ దూరం లేకుండా రాయలసీమ కేంద్రంగా ఒకటి, అదేవిధంగా ఉత్తరాంధ్ర కేంద్రాలను కూడా ఉంది అనేసి బాధిత కుటుంబాల నుంచి ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రిపోర్ట్ రావాలి కర్నూలు నుంచి విజయవాడకి వెళ్ళడానికి సుమారుగా 8 గంటల సమయం పడుతుంది. అయితే ఒకరోజు మళ్ళీ తిరిగి రావాలన్నా 8 గంటల సమయం పడుతుంది. అంటే ఒక రోజంతా కూడా కాలం గడిచిపోతుంది తప్ప బాధితులకి రిపోర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ మృతదేహాలను కూడా అందించేటువంటి అవకాశం ఉండదనేటువంటి ఆవేదన బాధిత కుటుంబాలు ఉంది. అయితే మరొకటి